We the people of India, not we the Hindu, we the Muslim, we the Punjabi, we the Sikh, we the Tamil, we the people of India. So today, standing here in the Parliament of India, I don't just see a nation shaped by history, ladies and gentlemen. I see a nation shaped by vision. A vision that Dr. B.R. Ambedkar gave to all of us. An India where people from different regions, different backgrounds, different languages come together not just to compete, but to contribute. Not just to coexist, but to stand for something larger. So, hi hello friends, welcome to Standout Entertainer. సో ఈరోజు ఒక సీరియస్ ఇష్యూ మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. మధ్యలో కొంచెం సిచ్యువేషన్ పరంగా మాట్లాడతాను నేను. అండ్ ప్రాబ్లం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర గత 20 డేస్గా ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అక్కడ చాలామంది స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ బాధితులు అండ్ నీట్ ఎగ్జామ్లో పాస్ మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత లీక్ అయిందని రీనీట్కి ప్రిపేర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ని ఫౌండింగ్ చేస్తుంది సిజేపీ, అభిజిత్ దీప్కే ఫౌండర్. అండ్ ఈ సిజేపీ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న ఒక అకౌంట్, ఇన్స్టా అకౌంట్. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే May 15th. ఆ రోజు అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అయితే అన్ఎంప్లాయిడ్గా ఉండే జర్నలిస్టులు, వాళ్ళు జర్నలిజం ఫేక్ డిగ్రీస్తో జర్నలిస్ట్ చేస్తూ వీళ్ళందరూ కాక్రోచులతో సమానం అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ తర్వాత అభిజిత్ దీప్కే అనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే కార్యకర్త, సో అందులోంచి బయటకు వచ్చి అతను ఈ సిజేపీ పార్టీ అనేది స్టార్ట్ చేశాడు. సో దీని తర్వాత ఈ ఐడికి అయితే 20+ మిలియన్ ఫాలోవర్స్ అయితే వచ్చారు. సో ఇప్పుడు ఆ సిజేపీ పార్టీ అనేది రీనీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కాబట్టి దాని మీద ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో. అండ్ వాళ్ళ ఇనిషియేటివ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ పేపర్ లీక్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన రిజైన్ చేయాలని, అండ్ ఇంకోటి ఇలాంటివి జరగకుండా ఎన్టీఏలో ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేయాలని చెప్పి. సో వీళ్ళ ఇనిషియేటివ్ అయితే చాలా మంచిది, ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం, అలాగే ఫ్యూచర్ డాక్టర్స్ కోసం, అలాగే హెల్త్ కోసం, ఇవన్నిటి కోసం ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రొటెస్ట్లో కూడా సోనం వాంచుక్ గారు ఒక సైంటిస్ట్, ఆయన ఆర్మీ సోల్జర్స్ కోసం సోలార్ టెంట్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఆయనకు ఒక స్కూల్ కూడా ఉంది, ముఖ్యంగా ఫెయిల్ అయిన స్టూడెంట్ని అక్కడ చదివిస్తారు. సో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయనే సోనం వాంచుక్ గారు స్టార్ట్ చేశారు. సో ఆయన 22 డేస్గా హంగర్ స్ట్రైక్ అయితే చేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. అండ్ 2 డేస్ కింద అతన్ని అయితే పోలీసులు వచ్చి ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఆయన ఆల్రెడీ 9 kgs తగ్గిపోయారు వెయిట్. సో ఆయనని హాస్పిటల్కి వెళ్తే తరలించారు, సర్దార్ జంగ్ హాస్పిటల్కి, ఢిల్లీలో ఉండే హాస్పిటల్కి తరలించారు. ఆయన నేను ఇక్కడ ఉండి కూడా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే లెటర్లా పాస్ చేశారు. అలాగే హాస్పిటల్ కూడా డిశ్చార్జ్ లెటర్ కావాలని చెప్పేసి వినతి పత్రం అయితే ఇచ్చారు. సో ఈ ప్రొటెస్ట్ అనేది 22 డేస్గా పీస్ఫుల్గానే జరుగుతుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ ప్రొటెస్ట్లో, మరీ అంత పీస్ఫుల్గా ఏం జరగట్లేదు. కొంతమంది వచ్చి ఒక ఆయన అనుకుంటా, సో అతనైతే ఆర్టికల్ 370 గురించి, ముఖ్యంగా మన దేశ గుర్తింపు గురించి ఆర్టికల్ 370 రద్దు గురించి అయితే ప్రొటెస్ట్లో అయితే మాట్లాడారు. అది యాంటీ నేషనల్ యాక్టివిటీ కిందనే వస్తుంది, ఎందుకంటే అది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి అది ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీ కిందకే వస్తుంది. అండ్ ఈ ప్రొటెస్ట్ జరిగేది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి. సో అలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ ఉన్న ప్రొటెస్ట్లో ఇలాంటి వాటి గురించి మాట్లాడడం. అండ్ కొంతమంది అయితే హిందూ గాడ్స్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకంటే బీజేపీ పార్టీ హిందూ గాడ్స్ని ప్రే చేస్తుందని చెప్పేసి అలా కూడా మాట్లాడారు. అది కూడా ఒక రకంగా హిందూ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం కిందకి వస్తుంది.
సో ఇలాంటి ఎలిమెంట్స్ కూడా జరుగుతున్నాయి ఆ ప్రొటెస్ట్లో. ముఖ్యంగా ఈ 2 డేస్లో ఏం జరిగిందంటే పోలీసులు బ్యారికేడ్స్ వేసి, ఎందుకంటే సుప్రీం అండ్ పార్లమెంట్ సైడ్ ప్రొటెస్ట్ జరుగుతుంది, సో బ్యారికేడ్స్ అయితే వేసి స్టూడెంట్స్ని అయితే ఆపుతున్నారు. ముఖ్యంగా అయితే అతి దారుణంగా స్టూడెంట్స్ పైన లాఠీ చార్జీలు అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళ మీద టియర్ గ్యాస్లు వదలడం అండ్ వాటర్ స్ప్రే చేయడం. అండ్ కొన్ని చోట్ల అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో AK-47s, రైఫిల్స్, గన్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా అక్కడ ప్రొటెస్ట్ జరిగే ప్లేస్లో ఒక సేఫ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. అక్కడ చాలా అల్లర్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు వచ్చి కొన్ని చోట్ల అయితే లాఠీలతో లాఠీ చార్జెస్ చేయడం స్టూడెంట్స్ మీద, ఇవి కూడా జరిగాయి. చాలామంది స్టూడెంట్స్ దెబ్బలు తగ్గడం, తీవ్రంగా వాళ్ళ హెల్త్ ఐసీయూలోకి కూడా వెళ్ళిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అక్కడ పరిస్థితి అలా ఉంది. అండ్ మన హైదరాబాద్లో కూడా దీని గురించి ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా నిన్న మన సెక్రటరేట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర అయితే ప్రొటెస్ట్ జరిగింది. అలాగే ఈ ప్రొటెస్ట్లు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నాయి కదా, బీజేపీ ప్రభుత్వం కూడా పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు ఈ ప్రొటెస్ట్లకి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే అసలు రియాక్టే అవ్వట్లేదు. ఆయన నిద్రపోయాడేమో ఆయన కుర్చీలో. ఈ 20 డేస్లో ఇంత జరుగుతుంటే, స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ కూడా జరుగుతుంటే ఆయన ఇంత కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం ఆయన రెస్పాండ్ అయ్యి NTA మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ నీట్ పేపర్ లీక్ అవ్వకుండా చూసుకుంటామన్న రెస్పాన్స్ ఇచ్చినా సరే అయిపోతుంది. కనీసం ఈ ప్రొటెస్ట్ కొంచెం అయినా తగ్గుతుంది. ఆయన అలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అండ్ మీడియా కూడా స్టూడెంట్కి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. కావాలని చెప్పేసి ప్రభుత్వానికి, గవర్నమెంట్కే, ముఖ్యంగా బీజేపీ పార్టీకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మీడియా కూడా. అండ్ కొన్ని మీడియా ఛానల్స్ అయితే చూస్తున్నాను కదా, కావాలని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఒక విషయం చెప్పాలంటే ప్రొటెస్ట్లో కూడా కావాలని కొన్ని యాంటీ నేషనల్ థింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రొటెస్ట్ అనేది ఏది సవ్యంగా జరగట్లేదు. అండ్ ప్రొటెస్ట్కి పర్మిషన్ కూడా తీసుకోలేదని అక్కడ ఢిల్లీ పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ పర్మిషన్ తీసుకున్నారో తీసుకోలేదో తెలియదు, కానీ గవర్నమెంట్ పోలీసులు అయితే మాత్రం పర్మిషన్ తీసుకోలేదని, అందుకే లాఠీ చార్జ్ చేస్తున్నామని, అండ్ వాళ్ళు బలవంతంగా కావాలని చెప్పి పార్లమెంట్ సైడు ప్రొటెస్ట్ని తీసుకొస్తున్నారని చెప్పి, అది మన పార్లమెంట్కి ప్రాబ్లమాటిక్గా అండ్ సిస్టమ్కి ప్రాబ్లమాటిక్గా అవుతుందని చెప్పి లాఠీ చార్జ్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాయిన్కి ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏమో కావాలనే ప్రొటెస్ట్ని ఆపడానికి లాఠీ చార్జ్ చేశారని, అండ్ లాఠీలకు మేకులు కొట్టి కావాలనే స్టూడెంట్లను కొడుతున్నారని, ఒక ట్రక్కులో రాళ్ళని నింపుకొచ్చి ఆ రాళ్ళతో అక్కడ చుట్టుపక్కల ఉన్న కార్లని, అలాగే స్టూడెంట్స్ మీదకి ఆ రాళ్ళని విసురుతున్నారని ఇంకో సైడ్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎవరిది కరెక్ట్ అని చెప్పడం మన ఉద్దేశం కాదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పడమే సిచ్యువేషన్ తగ్గట్టు. కానీ అండ్ నేనేమంటున్నా అంటే, ప్రొటెస్ట్ పీస్ఫుల్గా జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు గవర్నమెంట్? ఒకవేళ పీస్ఫుల్గా జరగకుండా ఉంటే అప్పుడే రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ ఆ యాంటీ నేషనల్ థింగ్స్ ఏవైతే జరిగాయి కదా, నేను కూడా న్యూస్లో చూస్తున్నాను కొన్ని, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. సో అవి జరుగుతున్నప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడే రెస్పాండ్ అవుతున్నారని గవర్నమెంట్ సైడ్ కూడా కొంచెం అడగచ్చు మనం. అండ్ ఈ ప్రొటెస్ట్ అనేది నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ గురించి, కానీ కొంతమంది ఏమో కావాలని ఉమర్ ఖలీద్ అనే ఒక టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలని చెప్పి అక్కడక్కడ బ్యానర్స్ పట్టుకొని నిలబడుతున్నారు. సో అలాంటి యాంటీ నేషనల్ థింగ్స్ కూడా జరగడం నేను ప్రొటెస్ట్లో చూశాను. సో ఇన్స్టాగ్రామ్లో అవి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంకోటి, ప్రొటెస్ట్ అనేది ఓన్లీ జంతర్ మంతర్ దగ్గర జరగట్లేదు, పంజాబ్లో అండ్ పాట్నాలో జరుగుతుంది, హైదరాబాద్లో కూడా జరుగుతుంది. అండ్ ఈ ఒక్క ప్రొటెస్టే కాకుండా మన దేశంలో ఇలానే 7 ప్రొటెస్టులు జరుగుతున్నాయి వేరే వేరే కారణాల మీద. ముఖ్యంగా మణిపూర్లో అండ్ పంజాబ్లో జంతర్ మంతర్, హైదరాబాద్ దగ్గర పాట్నాలో, ఇలా చాలా చోట్ల రైతులు కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ప్రొటెస్టులు జరిగేటివి పీస్గా కూడా జరుగుతున్నాయి కొన్ని.
అండ్ ముఖ్యంగా సోనం వాంగ్చుక్ గారు చేసిన 20 days హంగర్ ప్రొటెస్ట్ వల్ల అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, ప్రజలు కూడా చాలామంది వచ్చారు. కానీ గవర్నమెంట్ మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఈరోజు 23 డేట్. సో ఈ రోజైనా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఇప్పటికైతే మనకు ప్రొటెస్ట్ గురించి అంతే తెలుసు. అండ్ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు టెలిగ్రామ్లో కొన్ని ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెలిగ్రామ్లో చాలా ఛానల్స్లో డబ్బులకైతే ఈ పేపర్లు లీక్ అయ్యాయి. ఒక్కొక్క పేపరు 50,000 సేల్ అయిందంట. సో గవర్నమెంట్ అయితే ఇల్లీగల్గా 400 crores వరకు అలా ఈ స్కామ్స్ అయితే జరిగాయంట, పేపర్ లీక్ స్కామ్. ఇంకా ఎక్కువే జరిగి ఉండొచ్చు. సో వాళ్ళైతే 400 crores వరకు అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఆ తర్వాత ఆ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనీట్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ చేశారు. సో రీనీట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, కొన్ని రోజులు జరుగుతాయి. సో ఇప్పటికైతే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎన్టీఏలో ఇలాంటి ఎగ్జామ్ పేపర్ లీక్ చేసే వాళ్ళని ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అండ్ ఇంకోటి, ఎన్నిసార్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతాయి? ఆల్రెడీ ఒక 4-5 సార్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాయి. గవర్నమెంట్ ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది? పేపర్ లీక్స్ ఎందుకు ఇంత ఎక్కువ జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్స్ ఎక్కువ జరిగాయి, మరి ఇంత ఎక్కువ కాదు. అది కూడా నీట్ ఎగ్జామే. నీట్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే డాక్టర్స్ అవ్వాలంటే మన దేశంలో ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, పాస్ అవ్వాలి, అప్పుడే వాళ్ళకు కాలేజ్ వస్తుంది. లేకపోతే 50 లక్షలు ₹1 కోటి పెట్టి కాలేజీలలో సీట్లు కొనాలి. అంతా పెట్టి ఎవరు కొనరు. కాబట్టి నీట్లో పాస్ అవ్వాలని అందరూ అనుకుంటారు. సో స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ చాయిస్ నీటే. ముఖ్యంగా డాక్టర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చాయిస్ అందరికీ నీటే. సో ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లీక్ అవ్వడం అనేది మన దేశానికి అవమానకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందంటే ఖచ్చితంగా అది సిస్టమ్ ఫాల్ట్, గవర్నమెంట్ ఫాల్టే. ముఖ్యంగా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ అథారిటీ, వాళ్ళ ఫాల్టే ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా వాళ్ళ మీదే యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ అయినా చేయాలి అలా పేపర్ లీక్ చేసిన వాళ్ళు, లేకపోతే జైల్లో అయినా వేయించాలి. ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలి ఎవరైనా ఈ పేపర్ లీక్లో ఖచ్చితంగా ఉంటే. ముఖ్యంగా వాళ్ళు కరప్షన్ చేసిన డబ్బుల్ని వాళ్ళు ఎవరికి సేల్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మనం చాలా మాట్లాడుకున్నాం ప్రొటెస్ట్ గురించి. కొన్ని చోట్ల న్యాయంగా పీస్ఫుల్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అయితే కావాలని చెప్పి వీటిని యాంటీ నేషనల్ థింగ్స్గా మార్చుతున్నారు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్గా మార్చుతున్నారు. సో వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఈ రీనీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ అయితే ఖచ్చితంగా జరగాలి. ఇది ఖచ్చితంగా జెన్జీ చేస్తున్న ఒక మంచి పోరాటం. సో దీంట్లో నేను కూడా ఒక పార్ట్. సో నేను కూడా ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తాను. ఇది న్యాయంగా పీస్ఫుల్గా జరిగితే ఇలాంటి ప్రొటెస్ట్లకు, ఇంకా ఫ్యూచర్లో జరిగే ప్రొటెస్ట్లకు, ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి నేను నా ఛానల్ ఎప్పటికీ రెడీగానే ఉంటుంది. కానీ ఎవరైనా కావాలని మనం పీస్ఫుల్గా చేసుకునే ప్రొటెస్ట్లో ఎవరైనా యాంటీ నేషనల్ థింగ్స్, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళని మనం ఖచ్చితంగా ఆపాలి. లేకపోతే మనం చేసే ప్రొటెస్ట్కి వాల్యూ ఉండదు.